జై శ్రీరామ్. ఇప్పుడు మనం పూజ ఏ విధంగా చెయ్యాలి? కుటుంబ సమేతంగా పూజ చెయ్యాలా? విడివిడిగా పూజ చెయ్యాలా? ఆ పూజ చేసేటువంటి విధానమెట్టిది ఈ కుటుంబంలో అనేటటువంటి చక్కనైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, చాలామంది అనుకుంటారు ఏమనంటే, పూజ అంటే కేవలం ఆడవాళ్ళులే. ఆడవాళ్ళు చక్కగా దీపారాధన చెయ్యాలి. అంతేలే అనుకుంటారు. ఇది నిజానికి చాలా పొరపాటండి. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా పూజ చెయ్యాలండి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలయానికెళ్ళాలి ఎప్పుడూ కూడా. అప్పుడే ఆ కుటుంబంలో మనుషుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఏదో గొడవలు లాంటివి, చికాకులు లాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. చక్కగా ఆ ప్రేమానురాగాలనేటివి చక్కగా కుటుంబ సభ్యుల మధ్య బలపడతాయి. చక్కగా రామాయణాన్ని పరిశీలించినట్లయితే, ఆ శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం సమయములో తమ గురువుగారు చెప్తారండి, "నాయనా రామచంద్ర, రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా రేపటి రోజున పట్టాభిషేకం విజయవంతం కావాలి అని చెప్పి కోరుకో నాయనా" అని చెప్తాడు. అప్పుడు రంగనాథ స్వామిని పూజించడానికి రామచంద్రమూర్తి ఒక్కడే వెళ్ళడండి. సీతాదేవి సమేతంగా వెళతాడు. వెళ్ళి ఏమని వరాన్ని కోరుకుంటాడంటే, "స్వామి, నాకు ఏది మంచైతే అది చెయ్యి" అని చెప్పి వరాన్ని కోరుకుంటాడండి. చూసారా ఏ విధంగా వరాన్ని కోరుకున్నాడో? దేవుణ్ణి మొక్కేటువంటి పద్ధతి కూడా అదండి. కొంతమంది ఏవేవో వరాలన్నీ అడిగేస్తారు. నిజానికి భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా మనం ఇది కావాలి అని చెప్పి మనం అడగకూడదండి. ఆయనకే తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. మనం ఆయన బిడ్డలం. ఆయనకే తెలుసు మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక పసిబిడ్డ పాల కోసం ఏడుస్తోందనుకోండి. తల్లి స్టవ్ మీద పాలు పెట్టి ఉంటుంది చక్కగా, వేడి పాలు. ఆ పాలు కావాలి అని బిడ్డ ఏడుస్తూ ఉంటుంది కింద, "అమ్మా పాలు పాలు" అని చెప్పి. ఆ తల్లి ఆ బిడ్డకు ఆ పాలను ఇచ్చేస్తుందా అండి? అంత వేడి పాలను ఇస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో మీరే ఆలోచించండి. ఇవ్వదండి. బిడ్డ ఎంత ఏడుస్తున్నా కూడా చక్కగా చక్కెర వేసి ఆ పాలను తిరగ్గొట్టి ఆ బిడ్డకిస్తుంది తాగమని చెప్పి. అంతేగాని తొందరగా ఇచ్చేయదు పాలని. ఆ విధంగా భగవంతునికే తెలుసు మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. కాబట్టి భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ఆరాధించాలి. ఇది కావాలి అని చెప్పి మనం అడగకూడదండి. నాకు ఏది మంచైతే అది చెయ్యి అని చెప్పి మొక్కవచ్చు. అంతేకాని ఇది కావాలి అని చెప్పి భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా అడగకూడదు. ఈ విధంగా చక్కగా కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్ళి చక్కగా భగవంతుని కృపకు పాత్రులవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.